నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మా యారన్ డిపో శాంక్షన్ చేసినందుకు, అలాగే 50 కోట్ల రూపాయలు మంజూరైనందుకు మా కత్లాపూర్ మండల కేంద్రం పద్మశాలి మండల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఆది శ్రీరణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నేతన్నలకు ఈ యార సంఘం చేయడము ఒక గొప్పతనం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేంది ఈ ప్రభుత్వం చేసినందుకు మా రైతన్నల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మా నేతలకు ఉపాధి కల్పించినందుకు ప్రభుత్వానికి మా నేతన్నల తరఫున ప్రతి అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాము. అలాగే ఈ యారన్ డిపో శాంక్షన్ అయినందుకు కనీసం వేములవాడ కాన్స్టిట్యున్సీలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నేతన్నలకు 30,000 కార్మికులకు ఉపాధి ఉపయోగపడతారని ఈ సభాముఖంగా తెలుపుతూ, రానున్న రోజుల్లో ఇలాంటి మా నేతన్నలకు అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై మార్కండేయ. రోజున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ టెక్స్టైల్స్ చేసినందుకు మేము బాగా గర్విస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. జై జై మార్కండేయ. ఈరోజు మన బీసీ నాయకుడు ఆది శ్రీరణ గారు మన పద్మశాలీలకు దసరా కానుకగా చాలా పెద్ద గిఫ్ట్ కానుకగా ఇచ్చిండు. అంటే ఆ కానుక అట్లాంటిది కాదు, బడుగు బలహీన వర్గాల కోసము 50 కోట్లు విలువ చేసే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిండు. ఇందులో నేతన్నలే అంటే శ్రామికులు గొప్పవాళ్ళు అధిక ధనవంతులు కావాలని, అలాగే వాళ్ళ కష్టాలు తీరాలని, ఇట్లాంటి ఇంకా చాలా తీసుకురావాలని. జై జై మార్కండేయ. సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన బీసీ నాయకులు ప్రభుత్వ వైపు ఆది శ్రీరణ గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మా పద్మశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 30 నుంచి 40 వేల మంది కార్మికులను దృష్టిలో పెట్టుకొని మా పద్మశాలకు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్లాలో, వేములవాడలో, ఈ చుట్టూ ప్రాంతాలకు దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల లోపు ఉన్న పద్మశాలందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపాధి కల్పించడానికి ఈ యారన్ డిపో తీసుకురావడం అందరికీ చాలా గర్వకారణము. ప్రత్యేకంగా మా పద్మశాలను మరియు ఇతర కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది చాలా ఆనందకరము. దీని ద్వారా ప్రత్యేకంగా సీఎం గారికి, ఆది శ్రీరణ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరి మిగతా మా సురేఖ అక్క గారికి, వీళ్ళందరూ శ్రమించి మా పద్మశాలను దృష్టిలో పెట్టుకొని చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.